దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి మనం ఎన్ని భయంకరమైనటువంటి పాపాల మీద మాట్లాడడానికి దేవుడు కృప అందించాడు చెప్పండి. ఎన్ని? 7 మహాభయంకరమైనటువంటి పాపాలు. ఏ పాపాలు అయితే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళనీయకుండా నియంత్రిస్తూ ఉంటాయో, ఆపుతూ ఉంటాయో, ఏ బలహీనతలు, ఏ పాపాలైతే దేవుని యొక్క రాకడలో ఎత్తబడనీయకుండా ఆపుతాయో, అలాంటి మహాభయంకరమైనటువంటి పాపాల్లో ఒక 7 పాపాలని మనం ధ్యానించుకునే కృప దేవుడు అందించాడు. మొట్టమొదటి పాపం చెప్పండి, జారత్వము. రెండవది విగ్రహారాధన. మూడవది ఆడంగితనము. నాలుగవది దొంగలు. ఐదవది దోచుకునేవారు. 6 త్రాగుబోతులు. 7 చెప్పాలి లోబులు. లోబులు అంటే ఎవరంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకలేనివారు. వారిని వీరిని చూసి వాతలు వేసుకునేటువంటి వ్యక్తులు. ఎప్పుడు కూడా వారిని వీరిని వారి యొక్క స్థితిగతిని చూసి వారవలేని, నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పడుకునేంత వరకు కూడా ఒక వ్యక్తిని చూసి ఏడ్చేవాళ్ళు, వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళందరినీ కూడా లోబులు అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున 8వ మహాభయంకరమైనటువంటి పాపం. నేను ఈ మాట చెప్పిన దాని తర్వాత చెప్తాను. ఇది కూడా పాపమేనండి, ఇది కూడా దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్దండి, ఇది కూడా రాకడలో ఎత్తబడనీయకుండా ఆపేస్తుందా అండి అని చెప్పి మీకు ఆశ్చర్యాన్ని కలిగించేంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పాపం అంటాను. దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 2 వచనాలని మీ అందరి మధ్యకి కూడా తీసుకుని వచ్చి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5, 6 వచనాలు. 6 అవసరం లేదు, 5 చదువుతాను. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఏం చేయబడిందంట? ఇయ్యబడెను అనేటువంటి మాట కనబడతా ఉంది. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు నోరు దానికి ఏం చేయబడింది? ఇయ్యబడెను అనే మాట కనబడుతుంది. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి వద్దాం. చూడండి, 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునికి ఏమవరంట? వారసులు కానేరరో. ఇది ఇంచుమించుగా ఒక 15 రోజుల నుంచి మాట్లాడుతున్నట్టున్నాను ఈ విషయాల మీద. ఎవరో ఒక మహాజ్ఞాని కమెంట్ చేశాడు, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. పాస్టర్ గారండి, దేవుని కృపను బట్టి పరలోకం చేరతాం తప్ప మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి కాదండి. ఇలాంటివి చేసినా, ఇలాంటి పాపాలు మన జీవితాల్లో ఉన్నా రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యానికి తీసుకుంటారండి. ఇలా లేనిపోని చెప్పి ప్రజల్ని భయపెట్టకండి అని కమెంట్ చేసాడు. అప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒరే నీలో చాలా బలమైనటువంటి సాతానాత్మ నడిపించబడతా ఉందరా బాబు అని అనిపించింది. బైబిల్ అబద్ధం చెప్తుందా? బైబిల్ ఎన్ని పాపాలు చేసేసినా పర్లేదా రక్షణ పొందుకుంటేని? అలాగైతే డైరెక్ట్గా ఇస్కరియోతు యోధ ఎవరి చేతుల మీద పొందుకున్నాడా రక్షణ? చెప్పండి. సౌలు గారు ఎవరి చేతుల మీద పొందుకున్నారు రక్షణ? మరి ఏం చెప్పాలి? మరి ఏం చెప్పమంటారు? కాబట్టి బుద్ధిహీనమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా తప్పుపట్టేటువంటి బుద్ధిహీనులు కూడా ఉంటారని గడిచినటువంటి రోజున నాకు అర్థమైంది. కాబట్టి ఎంత క్లియర్గా, ఎంత పర్టికులర్గా ఈ పాపాలు చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళలేమో, ఈ పాపాలు జరిగించే వ్యక్తి సంఘంలో ఎత్తబడడు, ఈ బలహీనతల గుండా ప్రయాణించే వ్యక్తికి దేవుని రాజ్యంలో చోటు లేదు అని ఎంత క్లియర్గా రాస్తానంట. క్రియల మూలంగా కాదంట, కృప మూలంగానే. అడిగి అలా అర్థమైనట్టుందా వచనం? అంటే కృప మూలంగానే మీరు రక్షించబడి ఉన్నారని ఉంది కదా, దానికి ఆయనకి అలాగ అర్థమైనట్టుంది. సరేలే, మనం ఏం చేయలేదు అనుకోండి. సరే, ఈ రోజున మనం మాట్లాడుకోబోయేటువంటి మహాభయంకరమైన పాపం చెప్పండి, దోషకులు. దోషకులు అంటే ఎవరు? ఎలా ఉంటారు?
వీరిని ఎలా గుర్తుపట్టొచ్చు, ఎక్కడ ఉంటారు, అసలు దీని యొక్క అసలైనటువంటి ఆంతర్యార్థము, దీని అసలైనటువంటి నిజమైనటువంటి మీనింగ్ ఏంటి అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే దోషకుల గురించి చాలా మాట్లాడచ్చు. కానీ సింపుల్గా మీతో మాట్లాడడానికి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎవరంటే వీళ్ళు ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా విమర్శించేటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా తిట్టుకునేటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి పైన నిరంతరము కూడా దూషణకరమైనటువంటి పదజాలాన్ని ఉచ్చరించే వ్యక్తులు దేవుని రాజ్యమునకు ఏం చేయబడరో, వెళ్ళరో. ఏ వ్యక్తినైతే దూషిస్తూ ఉంటామో, ఏ వ్యక్తినైతే విమర్శిస్తూ ఉంటామో, ఏ వ్యక్తినైతే నిరంతరము కూడా బూతులతో తుడుతూ ఉంటామో అటు వ్యక్తులు కూడా ఏం చేయబడరంటే, చెప్పాలి, చెప్పట్లేదు మీరేమీ, ఎత్తబడరంట. అంటే ఇటు విమర్శించడం కూడా పాపమే, తిట్టుకోవడం కూడా పాపమే. పాపం కాదు, చాలా పెద్ద పాపం. ఒక వ్యక్తిని ఎప్పుడు విమర్శించుకుంటారు చెప్పండి? ఒక వ్యక్తి ఎప్పుడు తిడతాడో చెప్పండి? ఎప్పుడు తిడతాడు? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఎప్పుడు తిడతాడు? కోపం వచ్చినప్పుడు తిడతాడు. ఇంకా అసలైన కారణం మీరు చెప్తే సూపర్ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు తిడతారు, అసహ్యం వేసినప్పుడు తిడతారేంటి? అసహ్యం వేసినప్పుడు తిట్టరు, ఇంక పూర్తిగా కట్ అయిపోతారు వాళ్ళతో. అసహ్యం అనే స్టేజ్కి వెళ్తే ఇంకా కటింగే. మోసపోయినప్పుడు, ఇంకా ప్రేమ లేనప్పుడు, అన్నిటికంటే ఒక వ్యక్తి నచ్చనప్పుడే వాళ్ళని తిట్టుకుంటాం. ఒక వ్యక్తి పూర్తిగా మనకి నచ్చనప్పుడే ఆ వ్యక్తిని విమర్శిస్తాం. నచ్చిన వ్యక్తి 100 తప్పులు చేసినా సరే మనకి ఏది కూడా అనాలని అనిపించదు. నచ్చని వ్యక్తి మంచి చేసినా సరే వారిని ప్రశంసించలేమో. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఎప్పుడు తిట్టుకుంటాడంటే ఆ వ్యక్తి నచ్చనప్పుడు మాత్రమే. నచ్చితే ఆ వ్యక్తి తప్పు చేసినా సరే ఏమీ అనలేం. నచ్చకపోతే చిన్న విషయాన్ని కూడా వ్యక్తి మీద మనం ఏం చేస్తూ ఉంటాం? తిట్టుకుంటూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. నచ్చుతారు అందరూని. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చుతానని ఏమి రూల్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 99% మందికి నేను నచ్చవచ్చు, 1% మందికి నేను నచ్చకపోవచ్చు. లేదంటే 70% మందికి నేను నచ్చవచ్చు, ఒక 30% మందికి నేను నచ్చకపోవచ్చు. నేనే కాదు, మీరు కూడా అందరికీ నచ్చాలి, అందరి దృష్టిలో మంచిగా నేను అనిపించుకోవాలి అని బ్రతకాలనుకుంటే మీ జీవితం కూడా సరిపోదు. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడి విషయంలోనే అది జరగలేదు. మనం నచ్చం కొన్ని విషయాల్లో, మన వ్యక్తిత్వాన్ని బట్టో, మన నడవడికని బట్టో, మన క్రియలను బట్టో, మరి ఏ ఇతర కారణాలను బట్టి అయినా సరే కొంతమందికి మనం నచ్చం. నచ్చకపోవడం పాపం కాదు, నచ్చనటువంటి వ్యక్తిని తిట్టుకోవడం పాపం, నచ్చనటువంటి వ్యక్తిని విమర్శించడం పాపం, నచ్చనటువంటి వ్యక్తిని దూషించడం మహాభయంకరమైన పాపం. అది అక్షపోతే నచ్చలేదు. అందుకే అపహాసుకులు కూర్చుండు చోట కూర్చోవద్దన్నాడు. అన్నాడా? అంతే, అక్కడ కూర్చోద్దు. ఇంకా అలాంటి ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు దూరం కట్ అయిపోవడం చాలా మంచిది. కానీ నచ్చలేని కారణాన్ని బట్టో, మరి ఏ ఇతర కారణాలను బట్టో ఒక వ్యక్తి మీద నిరంతరం విమర్శిస్తున్నటువంటి వ్యక్తులైతే, నిరంతరం తిట్టుకుంటున్నటువంటి వ్యక్తులైతే, ఒక వ్యక్తిని ఎప్పుడూ దూషించేటువంటి వ్యక్తులైతే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది నోటి క్రియకు సంబంధించినటువంటి విషయం. ఇది వారు ఎత్తబడరు. దేవుని రాజ్యానికి వారు వెళ్ళే అవకాశం ఎంత మాత్రం కూడా లేదని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దోషకులు అనగా విమర్శించేవాళ్ళు, తిట్టుకునేవారు. అన్నిటికంటే అసలైనటువంటి అర్థం ఏంటంటే దోషణ అనగా చాలా రకాలైనటువంటి ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. కానీ తెలుగులో ఒక మాటలో చెప్పాలంటే బూతులు తిట్టేవారు, బూతులు ఆడేవారు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. ఏం పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? బూతులు ఆడేవారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరండి? అది కూడా పాపమేనండి? అది కూడా దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా ఆపే అంత భయంకరమైన బలహీనత అండి అంటే 100% చెప్పగలను. బూతులాడే ఏ ఒక్కడో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడో. బూతులు ఆడకూడదు.
నీ నోట ఉచ్చరింపకూడనిది ఏది కూడా పలకకూడదు అన్నాడు ఆయన. వ్యర్థమైన వాటిని చూడొద్దని అనలేదు, చూడడంతో పాటుగా పలకొద్దని కూడా అన్నాడు. బూతులు పలకడం వల్ల మనకు ఆరోగ్యం ఏమన్నా కలిసి వస్తుందంటారా? బూతులు మాట్లాడడం వల్ల మనకు ఆత్మీయంగా ఏమన్నా మేలులు అనుగ్రహించబడతాయి అంటారా? కాబట్టి అది వ్యర్థమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడుగుతున్నాను, ఒకవేళ తెలుసో తెలియకో కోపంలోనో సహనం కోల్పోయినప్పుడు ఓపిక నశించిపోయినప్పుడు మేము బూతులాడుతుంటామండి పాస్టర్ గారు అన్నవారు ఎవరన్నా ఉంటే మీకు దేవుడిచ్చే మహా గొప్ప ఆఖరి అవకాశం, అర్జెంటుగా ఒప్పుకోండి. మళ్ళీ జీవితంలో బూతులాడేటువంటి ప్రసక్తికి మాత్రం వెళ్ళకండి. దేవుడు తప్పక రక్షిస్తాడు. కాదండి కూడదండి అన్నట్టుగా నోటుకొచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడే వ్యక్తులైతే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నరకానికి పోతారు. నరకానికి పోతారు, మళ్ళీ తిరిగి ఉండదు. కొంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారంటే బూతులు, 2 చెవులు సరిపోవు మానవుల చెవులు. ఎలాంటి చెవులు ఉండాలి? ఏనుగు చెవులు వేసుకున్నా సరే ఏనుగు చెవులు కూడా పేలిపోతాయి అనిపిస్తుంటుంది. అంత పచ్చి బూతులు మాట్లాడుతుంటారు కొంతమంది. ఆడోళ్ళని లేదు, మగాళ్ళని లేదు, ముసలాళ్ళని లేదు, పొడిచోళ్ళని లేదు, పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. ఇంకా బూతులు విన్నటువంటి వ్యక్తులకి ఏదైనా చేసి చచ్చిపోతే బాగుండేమరు బాబు అని అనిపిస్తుంటారు. అంత పచ్చి బూతులు మాట్లాడే వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు రక్షణ పొందుకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి చెప్పండి వెళ్ళలేవు. మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరైనా బూతులు? మేము బూతులు మాట్లాడమండి పాస్టర్ గారు, మాట్లాడమండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తగలరా? మేము బూతులు ఆడమండి బాబు అసలు అన్నవాళ్ళు. అమ్మ బాబోయ్, అంటే ఇంచుమించుగా చాలా బ్యాచ్ బూతులాడి బ్యాచే. మరి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఒకసారి లిఫ్ట్ చేయండి అమ్మా, కళ్ళకు అద్దుకుంటాను మిమ్మల్ని చూసి. మేము ఆడమండి బూతులు అన్నవారు. బూతులు ఆడం కానీ బూతులు చేస్తాం. బూతులు ఆడం, బూత్ చేస్తాం. సరే, ఏదైనా సరే వాక్యాన్ని బట్టి కానీ మనం ఆలోచించినట్టయితే అస్సలు బూతులు ఆడుటకు వీలు లేనే లేదు. అస్సలు ఆడకూడదు బూతులు. నేను కూడా చాలా భయంకరంగా ఆడుతూ ఉండేవాడిని. చాలా భయంకరంగా అబ్యూజివ్ లాంగ్వేజ్, చాలా చిరాకైనటువంటి మాటలు పలుకుతూ ఉండేవాడిని. బాబు చెవులను రక్తాలు వచ్చేస్తున్నారా బాబు అనేది మా అమ్మ. పాపగారండి అనేది మా కుమారి పనమ్మాయి. 2 చేతులు 2 వేళ్ళు ఇలా లోపల పెట్టేసుకుని పాపగారండి. అంత పచ్చిబూతులు మాట్లాడేవాడిని. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డానో, ఎప్పుడైతే మారు మనసులోకి నడిపించబడ్డానో, ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి దేవుడిని నా జీవితంలోకి నేను ఆహ్వానించగలిగానో, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా పొరపాటును కూడా బూతు నా నోట రానే లేదు. దాన్ని ఆత్మరక్షణ అంటారు. చాలా ఆడేవాడిని, చాలా రకాలైన బూతులు మాట్లాడేవాడిని. ఒకవేళ కొంచెం బీపీ ఎక్కువైంది అనుకోండి, బీపీ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ బీపీ కాదు ఇంకో బీపీ. ఆ బీపీ కానీ ఎక్కువైంది అనుకోండి, ఇంక నోట్లోంచి వచ్చేటువంటి ఆ మాటలకి ఇంక అద్దు అదుపు అమ్మ చెల్లి ఇంకేం ఉండదు కదా, పచ్చిగా మాట్లాడేవాడిని. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పొర్రపాటును కూడా మాటలు కూడా రానివ్వట్లేదు. అసలు రానిరావు, ఆలోచన కూడా రాదు. నాకు తెలిసినటువంటి బంధువులు ఒకళ్ళు ఉన్నారు, పేరు చెప్పడం అనేటువంటిది ఎంత మాత్రం కూడా గౌరవం కాదు కనుక పేరైతే నేను చెప్పను. కానీ కుటుంబం అంతా కూడా 80% మంది రక్షించబడినటువంటి వారే, నా రక్త సంబంధికులే. పేర్లు ఎందుకు చెప్పేయండి పాస్టర్ గారు, మాకు టెన్షన్ పెడుతున్నారు మీరు అన్నట్టుగా ఏం చూడకండి, చెప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు కనుక అది గౌరవం కాదు, మంచిది కదా. ఎవరి పేర్లు చెప్పను నేను, నా బంధువులే. భార్య భర్తలు ఇద్దరూ కూడా రక్షించబడినటువంటి వ్యక్తులే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ భార్య భర్తల్ని పచ్చి బూతులు తిడుతుంటాడు అలా ఆవిడ్ని. పచ్చి బూతులు. ఆవిడ ఏమన్నా తప్పు చేసిందా, చేయకుండా పనులు ఏదన్నా చేసిందా, ఏమీ చేయదు. అదొక అలవాటు అయిపోయింది దానికి. చిన్న దానికి కూడా ఎంత పచ్చి బూతులు తిడుతూ ఉంటాడో. మాట్లాడాలంటే అన్నీ లకారాలే. అందరూ ఉండగానే, పైగాని బంధువులు అందరూ ఉండగా, పిల్లలు ఉండగా, చుట్టాలందరూ ఉన్నప్పుడు కూడా, ఆ టిఫిన్ పెడుతున్నప్పుడు, ఆ భోజనాన్ని వడ్డిస్తున్నప్పుడు,
లేకపోతే చిన్న చిన్న సందర్భాల్లో కూడా అందరి ముందు ఎంత పచ్చిగా తిడుతుంటారో ఆ వ్యక్తి యొక్క భార్య గారి యొక్క ముఖం ఇంత అయిపోతూ ఉంటుంది పాపం, చిన్నపోయి అది ఇట్లా అలాగంటారు అనే కొన్ని సందర్భాలు. కొన్నిసార్లు ఇంకో రకమైన మాట, చాలా చిన్నపోతూ ఉంటుంది, చాలా చిన్నపోతూ ఉంటుంది. పిల్లలు కూడా అంటూ ఉంటారు, అదే డాడీ అలా తిడతావు మమ్మీని ఉండరా అని చెప్పి. ఇంకా పెద్ద పెద్ద బూతులు. వాళ్ళందరూ ఇంతకీ క్రైస్తవులే. నేను అంటాను, అసలు బూతులే మాట్లాడద్దు, కానీ అందరూ ఉన్నప్పుడు మాత్రం నీ వారిని అసలు తక్కువ చేసి అసలు మాట్లాడద్దు. కొంతమంది అందరి ముందు తిడతా ఉంటారు మన వాళ్ళని, పిల్లల్ని కావచ్చు, భార్యని కావచ్చు, భర్త గారిని కావచ్చు. అందరి ముందు అనకమ్మా, అందరి ముందు తిట్టకమ్మా. ఏదన్నా ఉంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుందామమ్మా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎన్నన్నా తిట్టమ్మా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను ఏమన్నా అనమ్మా, ఏమన్నా అన్నానా అని అన్నప్పటికీ కూడా మరి అదేం జబ్బో తెలియదు, కానీ సొంత వ్యక్తులను అందరి ముందు తిట్టడమే కొంతమందికి ఇష్టం. అందరి ముందు అవమానించడం, అందరి ముందు విమర్శించడం, అందరి దగ్గర లోకు చేయడం అంటే సొంత తల్లిదండ్రులకి ఎంత ఇష్టమో. ఉంటారు అలాంటి వాళ్ళు మీ కుటుంబాల్లో ఎవరన్నా ఉన్నారా? చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వారు ఉన్నప్పుడే అవమానిస్తూ ఉంటారు. అది ఎంత ఇబ్బందో తెలుసా? ఆ పిల్లలకైనా, కట్టుకున్నటువంటి భార్యకైనా ఎంత అవమానం, ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అంటే నువ్వు తప్పేముంది అందులో, కానీ అందరూ ఉండగానే మరి ఎంత అలుసండిది బయట వాళ్ళకి. ఆ విధంగా మాట్లాడడం వల్ల సొంత భర్తే అంత దారుణంగా మాట్లాడుతుంటే టైం వచ్చినప్పుడు బయట వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అందరూ ఎలా ఉండకపోవచ్చు, కానీ నేను చాలామందిలో 90% మంది చూశాను, అందరూ ఉన్నప్పుడే అదేం జబ్బో నాకు తెలియదు. అదేం జబ్బు, నువ్వేం తిట్టాలన్నా అంతగా అవసరమైతే కొట్టాలన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తిట్టు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొట్టు. ఎవరు వద్దన్నారు? అందరి ముందునా నీ వ్యక్తి నీ వేలెట్టి చూపించడం, నీ వారిని విమర్శించడం, తగ్గించి మాట్లాడడం, అది ఎంత అవమానం అది. అలాగా భర్త గారు అన్ని లకారాలే. అయితే ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతాడన్నమాట. చెప్పేవాళ్ళు లేక, వాక్యం ద్వారాగా సరిదిద్దేటువంటి వ్యక్తులు లేక చాలామందికి ఇవి కూడా పాపాలేనా అని అనిపించే విధంగా ఉంది మనం మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత. దేవుని కృపను బట్టి మనొక సిస్టర్ గారు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఏమనంటే, పాస్టర్ గారండి, వడ్డీ వ్యాపారం పాపమని నాకు తెలియదండి, మా కళ్ళు తెరిచారండి. అన్నిటికీ మించి మా పాస్టర్ గారిని ఇదే ప్రశ్న అడిగానండి. అడిగితే మా పాస్టర్ గారు అన్నారండి, వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చు, కానీ చక్ర వడ్డీలు తీసుకోకూడదు. ఎలా ఉందంటే, విస్కీ తాగొచ్చు, సారా తాగకూడదు. విస్కీ తాగొచ్చు, బ్రాందీ తాగొచ్చు, సారా మాత్రం ముట్టకూడదు, అది అమృతం. మరి ఏమన్నా అలాంటి సన్నాసుల్ని అనకూడదు. కానీ మాట అంటే ఆ వ్యక్తి కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడేమో సమర్థించుకుంటున్నాడు చాలా సందర్భాల్లో అన్నమాట. మా పాస్టర్ గారిని అడిగితే అన్నారంట, వడ్డీకి ఇవ్వచ్చు, కానీ చక్ర వడ్డీకి ఇవ్వకూడదంట. వడ్డీకి ఇయ్యకూడి అని ఉంది కదా, అది మాట్లాడిన తర్వాత అయ్యి బాబోయ్ పాస్టర్ గారు లేఖనాల్లో ఎంత ఉందండి, మేము చదివినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇవి అంతు చిక్కవు, అర్థం కావు. దేవుడు మాట్లాడేంత వరకు కూడా కొన్ని విషయాలు మాకు అర్థం కాలేని కారణాలు బట్టి మేము చాలా బలహీనులుగానే జీవించామండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు దేవుని స్తుతించాం. వడ్డీ వ్యాపారస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళడం నిజమైతే జక్కయ్యకి వారి కుటుంబానికి అప్పుడే రక్షణ అనుగ్రహించబడిందనే మాట ఉపయోగించకపోదును. ఆయన మారిన తర్వాత ఆ వడ్డీ డబ్బులన్నీ కూడా పేదలకు పంచిపెట్టిన తర్వాత, ఎవరికి ఇవ్వవలసిన వారికి ఇచ్చేస్తానన్న మాట తర్వాత రక్షణ వచ్చిందని ఉంది. ఒకవేళ అది పెద్ద విషయం కాకపోతే దానికి ముందే ఆ మాట అయినా మాట్లాడే అవకాశం ఉండేది. వెళ్ళరు. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, వడ్డీకిచ్చు వారికి శ్రమ కాదు, వారికి నరకం పొంచుంది. వడ్డీ వ్యాపారాలు చేయకూడదంతే. ఎవరన్నా సహాయం కోరితే అప్పుగా ఇవ్వి, అప్పుగానే తీసేసుకో. దానికి ఎక్స్ట్రాగా 1% కూడా నీవు తీసుకోవడానికి వీలు లేనే లేదు. పాపం. అయితే ఒకళ్ళు మొన్న ఇంకొక మెసేజ్ ఏమని చేశారంటే, చాలా కరెక్ట్గా మాట్లాడారండి. కొన్నిసార్లు గుండెకేని ఉల్లిపాయ కోసినట్టు అనిపిస్తుంటుందండి, ఉల్లిపాయ మొక్కలు కోసేసినట్టు అనిపిస్తుంటుంది నాకు అని అంటూ,
వాళ్ళు ఏమైనా మెసేజ్ చేశారంటే, పాస్టర్ గారు లాస్ట్ వరకు సూపర్గా ఉంది, అయితే లాస్ట్లో ఒక పాయింట్ నాకు అర్థం కాలేదండి. ఏమనంటే, ఎప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి వడ్డీని తిరిగి ఇచ్చేయండి అన్నారు కదా, అది ఎలా సాధ్యం అండి? మేము ఇవ్వలేం కదండి. ఇలా ఇచ్చే మనసు ఉంటే ఎలాగన్నా ఇవ్వచ్చు. అసలు ఎంతకి తీసుకున్నామో, వడ్డీ ఎంత తీసుకున్నామో మర్చిపోతామా? అసలైనా మర్చిపోతాం, కానీ వడ్డీని మర్చిపోం మనం. ఇచ్చేయచ్చు. ఒకవేళ ఇచ్చే అవకాశం లేకపోతే, ఒకవేళ పొందుకున్నటువంటి ఆ వడ్డీ ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోతే మేము ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. ఆ వడ్డీ డబ్బులు ఎంతైతే తీసుకున్నావో బేదల పేరట ఖర్చు పెట్టి, అంతే, అక్కడది అయిపోద్ది. అందుకే అక్కడ 2 పాయింట్లు చెప్పాడు. అక్కడ ఇచ్చేసే వాళ్ళకి ఇచ్చేస్తాను, సెకండ్ పార్ట్ ఏమో బేదలకు పనిచేస్తాను. ఇచ్చేచ్చు, హ్యాపీగా ఇచ్చేచ్చు. ఆ వడ్డీ డబ్బులు ఏంటంటే అన్ని పక్క పెట్టేసి, ఈ వడ్డీ డబ్బులు అన్యాయంగా తీసుకున్న డబ్బు ఇది బేదల కోసం ఖర్చు పెడతాను, అడుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తాను. దేవుడి పరిచయంలో కాదండి, దేవుడు ఇచ్చేస్తాను, ఇయ్యొద్దు. అలాంటి పాపపు సొమ్ము మాకు దేవుడికి అవసరం లేదు. బీదలకు ఇచ్చేయండి, లేని వారికి పెట్టండి. ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. లేదంటే మీరే దైవజనులకు ఎవరికి వచ్చి బీదల కోసం మీరు ఖర్చు పెట్టండి, లేకపోతే ఇంకోటి ఏది చేయొచ్చు. తప్ప మీ దగ్గర దాచి పెట్టుకుంటే మాత్రం చాలా గట్టి కొడతాడు దేవుడు. మారుతున్నారు, చాలామంది మారుతున్నారు. దోషకులు దేవుని రాజ్యమునికి ఏం చేయబడరంటే వారసులు కాలేరు. బూతులు మాట్లాడు వారులారా, మీకు మహాభయంకరమైన శ్రమ పొంచి ఉన్నది. కొంతమంది భార్యలు కూడా భర్త గారిని ఎలా తిడతా ఉంటారంటే, చెవుల్లో ఏదన్నా ఏ సిమెంట్ అన్నీ వేసుకుని మూసేసుకుంటే బాగుంటుందేమో ఆడావిడ, లేకపోతే గాడ్ జిల్లాలా కనిపిస్తుంటుంది కొంతమంది మాటల్లో. పచ్చి బూతులు మాట్లాడుతుంటారు ఆడవాళ్ళే. ఆడవారిగా అసలు ఆ మాట ఎలా మాట్లాడగలరా చెప్పండి? అంత సున్నితమైనటువంటి స్వభావాలు కలిగిన వారు కూడా అంత కఠోరమైనటువంటి పదాలు మాట్లాడుతుంటే వాళ్ళని ఆడవాళ్ళని అనరు, ఏమంటారు? బజారు మనుషులు అని అంటారు. మగాడు మాట్లాడాడంటే దానికి ఏదో ఎంతో కొంత అర్థం ఉంది. కానీ ఆడదు కానీ బూతులు మాట్లాడుతుంటే ఆవిడ్ని సంసారం అనరు, బజార్ ఆవిడ అంటారు. అలాగని చెప్పి ఎవరినో నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. చదువు లేని వ్యక్తులు అలా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది. చదువుకున్న వ్యక్తులు కూడా బూతులే. ఒరే లా కొడక అంటదా ఎవరిని? సొంత భర్తగా లా కొడకంట. వీళ్ళు వెళ్తారంట పరలోకంలోకి, వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ దేవుడు పెద్ద పెద్ద సీట్లన్నీ ఏర్పాటు చేస్తారు అన్నట్టుగా వీళ్ళ ఆలోచన. కానీ వెళ్ళరు. అయితే మీకు ప్రశ్న రావచ్చండి ఇక్కడ, ఖచ్చితంగా వస్తుంది. ఏమనంటే దానికి నేను ఖచ్చితంగా క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. బూతులు మాట్లాడడం అంత పాపం ఎందుకు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను. మీకు ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మేము సహనం కోల్పోతామండి, ఓపిక నశించిపోతుందండి. అప్పుడు ఇంకా అనుకోని విధంగా కొన్నిసార్లు మాటలు పదాలు దొర్లుతూ ఉంటాయండి, బూతులు వచ్చేస్తూ ఉంటాయి. అనుకోని విధంగా సహనం కోల్పోయినప్పుడు, ఓర్పు నశించిపోయినప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి. మరి దేవుడు వాటిని కూడా చూస్తాడా? వాటిని కూడా చూస్తాడు. ఇంక మేము బాగా భరించామండి, ఇంక భరించలేకపోయామండి, ఇంకెంతకాలం అని ఊరుకుంటామండి? అన్ని తిడతా ఉంటే ఎంతకాలం అని పడతామండి? అన్న మాటలు అంటూ ఉంటే ఎంతకాలం అని ఎదురు చూస్తూ ఉంటామండి. కాబట్టి మేము చూసామండి, ఇంకా మా వల్ల కాలేదండి. నేను కూడా వ్యక్తిని ఏం చేశానండి? ఏకి పాడేసానండి. ఏకి పాడేసిందంట, ఇంకా నేను ఏపి పాడే లేదు. ఓపిక నశించిపోయినప్పుడు, సహనం కోల్పోయినప్పుడు మాట్లాడవచ్చు అంటే అసలు మాట్లాడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చిన బీపీ నాకు తెలిసి మీ ఎవరికి వచ్చి ఉండదు. ఏ స్టేజ్లోకి వచ్చేసిందంటే ఆయనకి బీపీ రక్తము సైతం చెమటిగా మారేను అని ఉంది. హై బీపీకి వెళ్ళిపోతే రక్తం కూడా చెమటగా వచ్చేస్తూ ఉంటుంది, రెడ్ కలర్లో వస్తుంది చెమట. అంటే అది రక్తం అన్నమాట. హై బీపీకి వెళ్ళిపోతని అంత బీపీలో కూడా తనతో ఉన్నటువంటి శిష్యుల్ని ఎక్కడైనా ఏమన్నా అన్నట్టు ఏమన్నా కనబడిందా? చెవు నరికేసిన ఏమన్నా అన్నాడా? మెలకుగా ఉండకుండా ప్రార్థన చేయకుండా పడుకున్న వారిని ఏమన్నా అన్నాడా? అంత సహనంలో, అంత ఇబ్బందిలో కూడా ఎక్కడా సహనం కోల్పోలేదు. సిలువ మీద ఆయన ప్రాణాన్ని కోల్పోతున్నటువంటి సమయంలో కూడా ఎప్పుడు ఆయన ఓపిక నశించిపోలేదు. అప్పుడు కూడా శత్రువుని ఆయన ఏం చేశాడని ఉంది, అక్కడ క్షమించాడని ఉంది. ఎప్పుడు అనకూడదమ్మా, నీకు ఓపిక నశించిపోయినా, సహనం కోల్పోయినా నీ నోట బూతు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. పరలోక రాజ్యంలో ఎక్కడ కూడా బూతులు వినబడట్లేదు. దేవుడు ఎప్పుడూ కూడా బూతులు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు.
దేవుని మనుషులు కూడా బూతులాడినట్టుగా దోషణలు పలికినట్టుగా ఎక్కడ కూడా రాయబడలేదు. ఒకే ఒక్క వ్యక్తి బూతులాడతాడని బైబిల్ సెలవిస్తోంది. ఒకే ఒక వ్యక్తి, వీడు ఒక్కడే మాట్లాడతాడంటే బూతులు, ఇంకెవ్వరూ మాట్లాడరు. దేవుడు మాట్లాడడు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడరు, దేవుని మనుషులు కూడా మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడతారంటే ఒకే ఒక్క వ్యక్తి మాట్లాడతాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరో చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ఇప్పుడు అర్థమవుద్ది బూతు ఎంత ప్రమాదమో, బూతులు ఎంత భయంకరమైన పాపమో ఇక్కడ అర్థమవుద్ది. చూడండి, బైబిల్లో మీరు ఎక్కడైనా ఒక అపోస్తులు కావచ్చు, ఒక దేవుని మనిషి కావచ్చు, ఒక ప్రవక్త కావచ్చు, ఎక్కడైనా బూతు మాట్లాడినట్టు కానీ చూపిస్తే ఉంటే నాకు చూపించండి. ఒకే ఒక్క వ్యక్తి మాట్లాడాడు బూతులు. ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? వీడే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చూడండి, 5వ వచనము. డంబపు మాటలను దేవదూషణలను పలుకు నోరు దానికి ఏం చేయబడింది? ఇయ్యబడింది. ఇందాక స్టార్టింగ్లో దీన్ని కోట్ చేశాను కదా, దాని అర్థం అది. దూషణలను పలుకు నోరు దానికి ఇవ్వబడిందంట. ఎవడిడు? అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. అంటే సాతాను యొక్క సహాయముతో వాడు ఆత్మ మూలంగా తిరిగి బ్రతికినటువంటి ఈ దురాత్ముడు మాట్లాడతాడు. ఇంకెవరు మాట్లాడారు? గొలియాతు మాట్లాడాడా లేదా? బూతు కుక్కల్లారా అన్నాడా? షిమ్మి అన్నాడా? ఇలా వీళ్ళందరూ కూడా నెగిటివ్ ఫెలోసే. పాజిటివ్ ఫెలోస్ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా బూతులు మాట్లాడినట్టుగా రాయబడలేదు. అందరూ సాతాను సంబంధికులే బూతులు మాట్లాడారు తప్ప దేవుని సంబంధికులు ఎక్కడ కూడా బూతులు మాట్లాడినట్టుగా లేఖనాల్లో ఎక్కడ నేనైతే చూడలేదు. మరి ఎవరు మాట్లాడతారు? ఎవరిలో ఉంటుందా స్వభావం? అంటే సాతాను ఎవరిలో అయితే ఉంటాడో వారు మాత్రమే మాట్లాడగలరు బూతులు. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్న ఏ వ్యక్తి కూడా బూతులు మాట్లాడలేరు. పరిశుద్ధాత్మని కాకుండా దురాత్మను పొందుకున్న వ్యక్తి మాత్రమే బూతులు మాట్లాడగలడు. ఇప్పుడు చెప్పండి, మీరు బూతులు మాట్లాడుతున్నారంటే మీలో ఉన్నది దురాత్ముడా పరిశుద్ధాత్ముడా? చెప్పండి. దూషణలను పలుకు నోరు దానికి ఏం చేయబడిందంట? ఇయ్యబడింది. బూతులు మాట్లాడడానికి ప్రేరేపించేది సాతాను. బూతులు మాట్లాడుట వల్ల దేవుడికి దూరం అయిపోతాడు ఈ వ్యక్తికని తెలిసింది సాతానికే. ఒక వ్యక్తి నోట బూతులు మాట్లాడించుట వలన ఆ వ్యక్తిని నాతో పాటుగా నరకంలోకి నెట్టేయగలను అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి సాతాను. దేవుని ఆత్మను కలిగి ఉన్న ఏ వ్యక్తి బూతులు మాట్లాడాలి? మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను చూడండి. మీరు బూతులు మాట్లాడుతున్నారంటే మీరు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. మీరు బూతులు మాట్లాడుతున్నారంటే మీకు ఇంకా మారు మనసు రాలేదు. మీరు బూతులు మాట్లాడుతున్నారంటే ఇంకనూ ఆయన రక్తములో కడగబడలేదు. చిన్న బూతు కూడా మాట్లాడలేము పరిశుద్ధాత్మను పొందుకుంటే. ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మాట్లాడతారు. బూతులు మాట్లాడలేము. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తిలో పూర్తిగా దయ్యం ఉందని అర్థం. సాతానుడు ఉంటేనే ఒక వ్యక్తి దూషణలను చేయగలడు, బూతులు మాట్లాడగలడు. యాంటీక్రైస్ట్ సాతానా దేవుడా? చెప్పండి. క్రీస్తు విరోధి. ఆ క్రూర మృగం ఉంది కదా, ఆ క్రూర మృగం అనేటువంటిది దేవుని సంబంధ సాతాను సంబంధ? చెప్పండి. సాతాను సంబంధి కాబట్టి దోషణలు. మరి దేవుని సంబంధులు చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళు ఎక్కడైనా బూతులు మాట్లాడినట్టు ఉంటే చూపించండి. చివరికి యోబు గారు కూడా వాళ్ళ భార్య గారిని ఒక మాట కూడా అనలేదు. ఏమన్నాడు చెప్పండి? మూర్ఖురాలా అన్నాడా? మూర్ఖురాలి వలే. అక్కడ కూడా ఆయన తప్పలేదు. చూడండి ఎంత అద్భుతమైన నడిపింపు అది. వలే అన్నాడు తప్ప మూర్ఖురాలని కూడా అనలేదు అక్కడ. అది ఆత్మను పొందుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆ విధంగా కనబడుతుంది. లాస్ట్ సెకండ్లో నోట్లో నుంచి బూతు వచ్చేసేటువంటి పరిస్థితులు ఉన్నా రాదు, రానియ్యడు, రాలేదు కూడా. అది ఆత్మ ఉంటేనే. ఆ లాస్ట్ సెకండ్లోనే ట్విస్ట్ అయిపోద్ది పదం.
ఆ లాస్ట్ సెకండ్లో కూడా ట్విస్ట్ అవ్వకుండా మాట్లాడాలి అనాలి అనుకున్న బూతు నోట్లోంచి వచ్చేస్తుందంటే నువ్వు ఎంత భయంకరమైన సాతానుగాడివో సాతాని వ్యక్తివో అర్థం చేసుకోండి. భార్య గారు అన్న మాట్లాడటం అంటే ఎందుకు వచ్చింది దేవుడయ్యా, బుద్ధిహీనమైన దేవుడు ఏం చేశాడయ్యా, ఏం చేశాడు చెప్పు నీ దేవుడు నన్ను విధాలుగా విమర్శిస్తూ ఉంటే మూర్ఖురాలి వలె మాట్లాడద్దు. మూర్ఖురాలను కూడా అనలేకపోయాడు. అది ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తిలో కనబడే అనుభవం అంటాను. మీకు ఇంకొక ట్విస్ట్ కూడా ఇస్తాను చూడండి. నేను ఈ ఒక్క వచనాన్ని చూపిస్తే మీరు నమ్మకపోవచ్చు, ఇంకొక వచనాన్ని కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 9వ వచనం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిముతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరే గాని ఆయన మహిమపరుచినట్లు వారు మారు మనసు పొందినవారు ఎవరు దూషిస్తున్నారంట? శ్రమకాలంలో విడవబడి 666 ముద్ర వేయించుకున్న వ్యక్తులు, అంటే ఆత్మ పొరపాటు కూడా పొందుకోలేని వ్యక్తులందరూ కూడా పరలోకమందున్న దేవుడిని ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారంట. వారు మారు మనసు రాలేరంట. అంటే సాతానుగాడిని పొందుకున్న వ్యక్తులు మారు మనసు చెందలేరు. వాళ్ళు ఎప్పటికీ ఆ బూతులు మానలేరు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు మారు మనసు పొందుకొని ఆ బూతులు మాట్లాడడం మానేస్తాడు. కానీ సాతానుగాడు ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఎప్పటికీ మారు మనసు రాదు. చివరికి పరలోకమందున్న దేవుణ్ణి కూడా ఏం చేశారంట? వాళ్ళు చూడండి, దూషించరు కానీ ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందలేదు. మళ్ళీ చూడండి 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించరు కానీ తమ క్రియలను మళ్ళీ మారు మనసు దూషిస్తాను. సాతానుగాడి చేత నడిపించబడే సాతాను మూలంగా వెత్తబడినటువంటి గురుగులన్నీ కూడా ఎప్పటికీ మారవు. వాళ్ళు మారలేరు. ఎంత ప్రయత్నించినా మారలేరు. ఎన్ని విధాలుగా వాళ్ళు మారాలని అనుకున్న వాళ్ళు మారలేరు. సాతాను మూలంగా వెత్తబడినటువంటి గురుగులైతేనే వాళ్ళు మానలేరు. ఇది 11వ వచనం. అలాగే కిందకు ఒకసారి రండి. 21వ వచనం. మనుషులు ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి ఏం చేశారంట? ఇక్కడ కూడా దేవుణ్ణి దూషిస్తారు, మారలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముడిని పొందుకున్న వ్యక్తి వాక్యం విని మార్పులోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడిని పొందుకోలేని వ్యక్తులు ఎంత వాక్యం విన్నా దాన్ని విడిచిపెట్టలేరు అని అర్థం ఇచ్చేటువంటి లేఖనాలన్నీ కూడా. సాతాను మూలంగా నడిపించబడే వ్యక్తివైతే, నీలో దయ్యాలు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తివైతే, నీ నిండా దురాత్మలకి నివాసంగా మార్చుకున్న వ్యక్తివైతే, మళ్ళీ చెప్తున్నా చూడండి, నీ నోటులో నుంచి బూతులు వస్తాయి. ఆత్మను పొందుకున్న వ్యక్తి అయితే తన నోట బూతు పొరపాటును కూడా చెప్పండి పలకలేడు. గొలియాతు పలికాడు. ఆ వ్యక్తి దైవ సంబంధికుడు కాదు గనుక. శపిస్తూ ఉంటారు కొంతమంది, చాలా శపించేటువంటి మాటలు. పిల్లలను కూడా శపించేస్తూ ఉంటారండి బాబు, దరిద్రం. వాళ్ళు కూడా వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. నీ శరీరం నా దేవుని ఆలయాలని దూషించడానికి నువ్వెవరవే? ఆయని ఆ ఆలయాలన్నీ అంటూ నువ్వు తిడుతుంది ఎవరినన్నమాట చెప్పండి. నువ్వు కన్నటువంటి కుమారుడైనా కన్నటువంటి కుమార్తె అయినా నీ ఇంటి వారైనా శపించడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు. కొంతమంది చాలా దరిద్రమైనటువంటి స్వభావం కలిగిన తల్లిదండ్రులు ఉంటారు. నీ కాళ్ళు పడిపోను, నీ తల చిదిగిపోను, నీ నడుము వంగిపోను, ఇవే పిల్లలు మాట్లాడేటువంటి మాటల్లో శపించే మాటలా. మాట చెప్తున్నాను చూడండి. నీ నాలుగుకి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడంటే నువ్వేది పలికినా జరుగుతుంది. నువ్వేదైనా పలికింది ఏదైనా సరే జరిగించవచ్చు. నువ్వు అంత శక్తి ఉంది నీ నోటికి. అది దీవెన వచనమైనా శాపవచనమైనా సరే. ఈ విషయం చాలామందికి తెలియక శపిచ్చేస్తూ ఉంటారు. శాపనార్థమైనటువంటి మాటలు పలకూడదు. మాట్లాడుతున్నారు ఎవరన్నా, శాపాలు పెడుతుంటారు ఇంట్లో వాళ్ళకి. నా ఉసురు తగలకుండా ఉంటుందా నీకు, నా ఏడుపు తగలకుండా ఉంటుందా నీకు,
నా గోల తగలకుండా ఉంటుందా నీకు? అవన్నీ ఎవరు మాట్లాడతారో తెలుసా? ఎవరు చెప్పండి? సైతాన్లు మాట్లాడే మాటలు దేవుని బిడ్డలు మాట్లాడలేరు. నా ఉసురు తగలకుండా, నా గోల తగలకుండా, నా ఏడుపు తగలకుండా, నా కన్నీరు తగలకుండా ఉంటా అంటే ఏంటిదని అర్థం? తగలాలన్నా దాని అర్థం తగలాలన్నా తగలకూడదనా? అంటే ఒక వ్యక్తిని ఇండైరెక్ట్గా నువ్వేం చేస్తున్నావు? శపిస్తున్నావు. నీ నోట శాపవచనం ఏది కూడా ఏమన్నాడు? రాకూడదు. ఎంత దారుణంగా శపించేస్తూ ఉంటారో. నీ ఉసిరి తగిలేలా, నీ గోల తగిలేలా, నీ ఏడుపు తగిలేలా, ఇవా నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో. నన్ను ఎంత బాధ పెట్టావో దానికి 100 రెట్లు అనిపిస్తావు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? ఎవరో మాట్లాడరేటరా? దాని అర్థం ఏంటి? నువ్వు నన్ను ఎంతైతే క్షోభన పెట్టావో అంతకంతకు అనుభవిస్తావు అంటే దాని అర్థం ఏంటి? అనుభవించాలని. నీ పిల్లలను బట్టి నువ్వు అనుభవిస్తావు అంటే దాని అర్థం ఏంటి? అనుభవించాలని. అంటే శపిస్తున్నారన్నమాట. నన్ను ఎంతైతే ఏడిపించావో రేపు రోజు నీ భార్య కూడా నేను అంతే, నీ పిల్లలు కూడా నేను అంతే అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్గా శపిస్తున్నావు ఒక వ్యక్తిని. నువ్వు చచ్చిపోయి వెళ్ళేది నరకానికే, పరలోకానికి కాదు. నా గోల తగలదా, నా ఏడుపు తగలదా, ఇవన్నీ శాపవచనాలే. గొలియాతు అలాంటి శాపవచనాలే పలికాడు. దెబ్బకు ఒకే ఒక్క రాయికి ఏమయ్యాడు? బోర్లా పడ్డాడు. మళ్ళీ వెనక్కి కూడా పడలేదు, డైరెక్ట్గా ముందుకే పడిపోయాడు. ఎందుకు వెనక్కి పడలేదంటే దానికి మళ్ళీ పెద్ద కారణంలే. ఇంకొక వ్యక్తి ఉంటాడు, దావీదుని చాలా భయంకరంగా విమర్శిస్తూ, సౌలుకు సంబంధించినటువంటి సంబంధికుడు. చివరికి శపిస్తాడు కూడాని. ఆ సందర్భంలో దావీదు అన్నటువంటి మాటను కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎంత భయంకరమైన పాపమో బూతులు మాట్లాడడం అనేది. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. 2వ సమూయేలు చూపించి ముందుకెళ్ళిపోతాను. 16వ అధ్యాయము, 2వ సమూయేలు 16వ అధ్యాయము, 2వ సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమ్మి అన్నొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. అతను వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు ఏం చేస్తానంటే, షిమ్మి దావీదుని ఆయనతో పాటు నడుస్తూనే, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆయనతో పాటుగానే వెళ్తూనే శపిస్తూ ఉన్నాడు. శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్వస్యములనుండగా రాజైన దావీదు మీదనో అతని సేవకులందరి మీదనో రాళ్ళు రువ్వుచు, అటు ఇటు ఫుల్ సెక్యూరిటీ దావీదు గారికి. అయినా సరే వీడికి ఎంత చిరాకో చూడండి. ఆ వ్యక్తి అంటే, దావీదు అంటే చిరాకు. రాళ్ళు విసురుతున్నాడంట. చూడండి తర్వాతకు వచ్చేటప్పటికి రాళ్ళు రువ్వుచు వచ్చాను. ఈ షిమ్మి ఏమంటున్నాడు చూడండి దావీదుని, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీ వేల వెళ్ళనని నీవు వెళ్ళగొట్టిన సౌలింటి వారి హత్యను యెహోవా నీ మీదకే రప్పించి, యెహోవా నీ కుమారుడిని అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజుని ఏం చేశాడంట? ఈయన తీర్పు తీర్చేస్తున్నాడు. ఇలాగయింది ఎందుకంటే నువ్వు అలా చేసావు కాబట్టి. సేమ్ మిరియమ్మనే మోషే కాంటెక్స్ట్ కనబడుతుంటుంది ఇక్కడ. అసలు అంటే తప్పు చేసినా సరే ఖండించకూడదా అంటే కాదు, కానీ దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి వ్యక్తుల జోలికి మీరు పోకండి. దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి రాజు ఎవరు? దావీదు మహారాజు. ఆ వ్యక్తిని ఏమంటున్నాడు తెలిసి, షిమ్మి అనేటువంటి దౌర్భాగ్యుడు, ఒరే నరహంతకుడా, దుర్మార్గుడా, చి పోరా ఇక్కడి నుంచి అని ఎంత దారుణంగా తిడుతున్నాడు అంటే అంత దారుణంగా తిడుతున్నాడు. దావీదు ఏమన్నా అన్నాడా? దావీదు అనలేదు. ఆ పక్కనున్న వాళ్ళు ఏమంటారో చూడండి. 12వ వచనం చూడండి. యెహోవా నా శ్రమను
లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చెయ్యనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమ్మి అతనికి ఎదురుగా క్రొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూనుండెను. ఏం చేస్తున్నాడంటే, దావీదు వెళ్ళిపోయేంత వరకు కూడా వ్యక్తి మీద ఉన్నటువంటి చిరాకును బట్టి, అసహ్యాన్ని బట్టి, కోపాన్ని బట్టి ఆ ధూళిని కూడా వ్యక్తి మీద ఏం చేస్తున్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా, నేను మాట్లాడుతుంటే నరహంతుకుడా, దుర్మార్గుడా, చీ 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 అని అంటుంటే రాజుగారిని, పైగా రాజుగారిని మామూలుడు కూడా కాదైనా అలాంటి వ్యక్తిని అంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ వ్యక్తి యొక్క శాపము కూడా నాకు దీవెనగా మారునేమో. ఈ అనుభవం కానీ నీలో ఉందనుకోండి, పొరపాటును కూడా ఎవరు నిన్ను ఎన్ని మాటలు అన్నా ఆ వ్యక్తిని ఏమీ మళ్ళీ తిరిగి అనలేం. ఒక వ్యక్తి అన్నాడని మళ్ళీ తిరిగి నువ్వు స్పందిస్తున్నావంటే, ఒక వ్యక్తి నిన్ను తిట్టాడు కాబట్టి మళ్ళీ తిడుతున్నావంటే, వాళ్ళు అన్న మాటలు అంటున్నారు కాబట్టి నేను ఎలా ఊరుకుంటానండి అని మళ్ళీ నువ్వు అదే విధమైనటువంటి రీతిలో వాళ్ళ బూతులు అంటున్నావంటే నీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు. ఇక్కడ షిమ్మి ఎంత అంటున్నా సరే, ఎన్ని విధాలుగా వ్యక్తిని విమర్శిస్తున్నా సరే, దేవుని మూలంగా అభిషేకించబడిన వ్యక్తి అయితే ఆ శాపము కూడా నాకు దీవెన అవుతుందేమో అని అంటావే తప్ప తిరిగి మళ్ళీ విమర్శ చెయ్యవు. కానీ సాతాన సంబంధికులు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అన్నదానికి ఇంకో 2 ఎక్కువ మాటలు మాట్లాడతారు. వాడు ఒరే అంటే ఈరు ఏరా అంటాడు, అది తేడా. నిజంగా ఆత్మను పొందుకున్న వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తుల్ని ఎంత ఇబ్బంది పెట్టినా నోరు మాత్రం మెదపో. చూడండి ఆ కింద మాటలు చూడండి అమ్మా, ఎంత బాగుందో చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయని అంటలేదు, మళ్ళీని చెయ్యునేమో. ఆ మాటలో కూడా ఎక్కడైనా దేవునికి నేను దోషైపోతానేమో అని ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి. అంత అద్భుతమైనటువంటి భావన కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ దావీదు అంత తెలివైనడు అంటే అండి, షిమ్మి అలాంటి దావీదుకి బాగా తెలుసు. వాడు ఎంత దారుణమైనటువంటి వ్యక్తో తెలుసు. క్షమించాడు, తిరిగి ఏమీ అనలేదు. కానీ కొడుక్కు చెప్తాడు, వాడిని మాత్రం ఎప్పుడు నమ్మకే. కొడుక్కు చెప్తాడు దావీదు. మళ్ళీ షిమ్మిని డైరెక్ట్గా ఏమండ దావీదు, ఆయన లైట్ తీసుకుంటాడు. కానీ కొడుకైనటువంటి సొలొమోనుతో చెప్తాడు, వాడికి చాలా జాగ్రత్తగా ఉండు, వాడి విషయంలో చూడు చాలా అప్రమత్తంగా ఉండు, వాడి మాటనంత బేగా నమ్మొద్దు అని చెప్పి కొడుక్కు సలహా ఇస్తాడు. నేను దీన్ని బట్టి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తి చాలా పెద్ద దరిద్రుడు, చాలా ఫ్రాడ్, చాలా చెడ్డోడు, అది నీకు తెలుసు, నువ్వేమనుకో. కానీ ఇతరుల దగ్గర మాత్రం ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండని చెప్పడం తప్పేం కాదు. నువ్వేమీ అనుకో, కానీ జాగ్రత్తగా ఉండాడుతో. వీళ్ళలో నేను అలాంటి చూశాను, ఆమెలో నేను అలాంటి చూశాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తితో అని చెప్పడం తప్పేం కాదు. చూడండి ఒకసారి మొదటి రాజుల్లో ఆ మాట కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహురీము ఊరువాడునైన షిమ్మే నీ యొద్దనున్నాడు. నేను మహానాయమునికి వెళ్ళిచుండగా అతను నన్ను ఏం చేశాడు, శపించాను. నన్ను ఎదుర్కొన్నట్టుగా అతను యొర్దాను నది దిగి రాగా యెహోవా తోడు కత్తి చేత, ఈ పదం చెరిగిపోయింది నాకు, నిన్ను చంపనని ప్రమాణం చేసేదని, కానీ నిర్దోషిగా ఎంచవద్దు. ఏం చేయొద్దు, ఆడు మంచోడని మాత్రం నమ్మకే. అంటే దావీదు వాడు చేసినటువంటి కీడు, ఆ వ్యక్తి పలికిన మాటలు గుర్తుపెట్టుకున్నాడా లేదా? పెట్టుకున్నాడు, క్షమించాడు, గుర్తు పెట్టుకుని కొడుక్కిస్తున్నాడు సలహా. వాడు నిర్దోషిగా ఎంచవద్దే, వాడు దోషే అని చెబుతూ, నువ్వు సుబుద్ధి గలవాడువును గనుక వాడిని ఏమి చేయవలనో అది నీకు తెలియను, వాని నెరిసిన తల వెంట్రుకల రక్తంతో సమాధికి దిగజేయము. ఎంత దీని వెనకాల చాలా అర్థం ఉందిలే. కానీ ఆయన అంటా ఉన్నాడు, కొడుకిచ్చే సలహా, వాడు మంచోడని మాత్రం అనుకోకరోయ్, వాడు మారినట్టుగా కనబడుతున్నాడు కానీ మారలేదు రోయ్,
వాడి వల్ల నీకు ఎప్పటికైనా ఏముంటుంది నాన్న? ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా బుద్ధి కలిగి నువ్వు వాడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మరి దేవుడు ఆ షిమ్మిని ఏమన్నా చేశాడా? ఏం చేయలేదా? 100% చేశాడు. చూడండి ఒకసారి, అదే 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ చూడండి, సొలొమోను ఎంత జ్ఞానం అంట చూడండి. అంత అలా ఉండాలండి పిల్లలంటేనే. 45వ వచనం 1 రాజులు 2:44. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడు అంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనం యెహోవా సమ్ముఖమందు సదాకాలం స్థిరపరచబడునని షిమ్మీతో చెప్పి, రాజు యెహోవా యోధా కుమారుడైన బెనాయాకు సెలవేయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని ఏం చేశాడు? చెప్పండి. చచ్చిపోయాడా లేదా? షిమ్మీ చచ్చిపోయాడా లేదా? పగ తీర్చుకొనుట ఏమన్నాడు? నా పని. ఎవరు నిన్ను ఎన్ని విధాలుగా మోసం చేద్దామనుకున్నా, ఎవరు నిన్ను ఎన్ని విధాలుగా మాయా మంత్రాలు చేద్దామనుకున్నా, ఎవరు నీ జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచనలో వాళ్ళు వెళుతున్నా, ఎవరు నిన్ను ఎన్ని రకాలైనటువంటి మాటలన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? వదిలేయాలి. నువ్వు వదిలేసి చూడు, ఆయన ఏం చేస్తాడో చూద్ది. కానీ నువ్వు వదలకుండా దేవుని పాత్రని నువ్వే తీసుకొని దేవుడి స్థానాన్ని నీవే ఆక్రమించి, నేనే తీర్పు తీర్చేస్తాను, దేవుడి వరకు నేను ఆ తీర్పుని ఈ విషయాన్ని చేరనివ్వను అని కానీ నువ్వు ఇంటర్ఫీర్ అయ్యావనుకోండి, ఆయన తప్పుకుంటాడు. ఆయన ఇంటర్ఫీర్ అవ్వాలంటే నువ్వు తప్పుకోవాలి. నువ్వు ఇంటర్ఫీర్ అవుతానంటే నేను వద్దండో, కానీ ఆయన తప్పుకుంటాడు. ఆయన న్యాయవంతుడే కదా, న్యాయమును జరిగించేవాడే కదా. మరి ఎందుకు మనకి ఇబ్బంది? ఎవరు ఎలాంటి వారు అనేది ఎవరికి బాగా తెలుసు? దేవునికి బాగా తెలుసు. కానీ ఈ విషయం వాక్యం ఎరిగిన వ్యక్తులు కూడా దేవుడి వరకు వెళ్ళనవనండి. ఇది నేనే దీని మీద తీర్పు తీర్చేస్తానండి, నేనే ఏదో ఒకటి తేల్చి పాడేస్తానండి అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడా నీకు అంత సీన్ లేదు, నేనే తేల్చుకుంటానని అర్థం. కానీ నువ్వు తేల్చుకుందామని అనుకున్నంతకాలం దేవుడు తేల్చడో, దేవుడు వదిలేస్తాడో, ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడికి నిజంగా నువ్వు వదిలిపెట్టగలిగితే షిమ్మీకి ఎదురైన గతే నీకు కూడా. వదిలిపెట్టేయండి. న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అనేది దేవుడి కంటే మనకి ఏమీ తెలియదు. షిమ్మీ అన్న మాటలు అంటూ ఉంటే, దావీదు ఎవరికి అప్పచెప్పాడంటే అండి? దేవునికి అప్పచెప్పాడంట. నువ్వు అప్పచెప్పగలుగుతున్నావా? దేవుడు నిన్ను క్షమించగలుగుతున్నాడా? నిన్ను విమర్శించినటువంటి వ్యక్తులు, నీ కుటుంబాన్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, నిన్ను ఎన్నో మాటలు అన్నటువంటి వ్యక్తులు, నీ పతనానికి కారణమైనటువంటి వ్యక్తులు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి ఎన్నో మాటలను ఇంకనో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని తిరిగి మళ్ళీ అదే విధంగా వాళ్ళని తిడుతున్నావా? లేకపోతే అన్నీ కూడా మర్చిపోయి దేవుడికి వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నావా? దేవుడికి వదిలిపెట్టి చూడండి, దేవుడు ఏం చేస్తాడో మళ్ళీ మీరే నాకు చూసి చెప్తారంటాను. తిట్టకూడదు ఎప్పుడు కూడా, ఎవరైనా ఏం అనకూడదమ్మా. చూడండి, దావీదు ఎంత జ్ఞానంగా మసులుకున్నాడో చూడండి. కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొడుకు కూడా అప్రమత్తం చేస్తున్నాడు. కొడుకు కూడా ఎంతో జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. ఆ కొడుకు కూడా చూసారా ఏమన్నాడు? నువ్వులో ఉన్న కీడంతా నువ్వు ఎలాంటోడువో నాకు బాగా. కానీ బయటపడ్డాడు ఎక్కడన్నానే? ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలిసింది అనుకోండి, దేవుడు తెలియజేశాడు అనుకోండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళన్న మాట అని ఒక ఐడియాలోకి వచ్చేయడం తప్పు కాదు. కానీ అది బయట పెట్టేసుకుని ఆ వ్యక్తి ఎలాంటి వాడో నువ్వు బయట పెట్టేస్తూ నీలో ఉన్నటువంటి విషం అంతా కక్కేస్తుంటే అది ఎవరు బెడ్ అయిపోతుంటారో తెలుసా? అంత పెద్ద రాజ్యాన్ని కట్టి వాళ్ళు పరిపాలించగలిగారంటే వారికి కావలసిన కృప. రెండోది జ్ఞానమే. జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని మాటలు మాట్లాడుట వల్ల అనేకులు ఎదుట నీ గౌరవం కోల్పోతాయేమో,
నీకున్నటువంటి ఆ స్థాయిని దిగజార్చుకుంటావేమో. ఎంత అద్భుతంగా తండ్రి కొడుకులు చూడండి, వాళ్ళ యొక్క కాంబో ఎంత అద్భుతంగా ఉంటుందంటే, వాళ్ళు మాట్లాడుకున్న కొన్ని మాటలు కొన్ని ఎక్కువైతే లేవు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది అద్భుతంగా ఉంటుంది. మనసులో పెట్టుకుని ఆ వ్యక్తి నాశనం కోరని అనట్లేదు. ఆ వ్యక్తి ఎలాంటోడో దేవుడు నీకు బయలుపరిస్తే, నీ అంతటగా నువ్వు తెలుసుకుంటే, అది మాత్రం మర్చిపోకు, గుర్తుపెట్టుకో. లైఫ్లో మర్చిపోక వాళ్ళు చేసిన కీడు, వాళ్ళు చేసిన మోసం, వారి యొక్క కుయుక్తులు, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క బుద్ధిహీనమైనటువంటి తలంపులు అన్నీ గుర్తుపెట్టుకో, కానీ బయటపడకో, జాగ్రత్తగా ఉండు. అది బైబిల్ నేర్పాలనుకుంటుంది మనకి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు ఎలాంటోడువో నాకు బాగా, నిన్ను కడిగి బట్టలు ఇప్పి, అస్సలు అజ్ఞానంతో కూడినటువంటి విధానాలే. దేవుడు వారికి దూరంగా వెళ్ళిపోతారు. దేవుడు వారి యొక్క మొరను వినకపోవచ్చు. దావీదు తర్వాత వచ్చే సంతానం అంత వృద్ధి చెందిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుడికి వదిలిపెట్టారు కనుక. నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. నన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ నాకు తెలుసు వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏంటో, వాళ్ళ స్వభావం ఏంటో, నా పైన వారు కలిగి ఉన్నటువంటి భావన ఏంటో, వారి ఆలోచన ఏంటో. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని 100% దేవుడు తెలియజేసాడు, నాకు తెలుసు. కానీ ఎప్పుడూ కూడా నువ్వు అలాంటి వాడు అని ఎప్పుడు నోరు తెరిచి అనను. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలుసు ఎవరు ఎలాంటి వారో, నా పైన ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నదో, నా పైన ఎవరికి ఎలాంటి ఆలోచన ఉన్నదో నాకు తెలుసు. 100% తెలుసు. కానీ ఎక్కడ ఓపెన్ అను, ఏమి అన్నా. ఎందుకు తెలుసా? వాడిని క్షమించడమే నా పని. నన్ను ప్రేమించునోన్ని ప్రేమించడంలో గొప్పతనం ఏముందండి? నన్ను ప్రేమించునోని మళ్ళీ తిరిగి ప్రేమించడంలో గొప్పతనం ఏముంది? అది బయట ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. మనల్ని ప్రేమించునోళ్ళు కాదు మనం ప్రేమించవలసింది, మనల్ని తిట్టుకునేవారు, మనల్ని శత్రువులుగా చూసేవారు, మనల్ని విమర్శించేవారు, మనల్ని నిరంతరము కూడా దూషించే వ్యక్తులు ఎవరో తెలిసినా వారిని పల్లెత్తి ఒక్క మాట కూడా అనకపోవడం దేవుని లక్షణం. ఇది నాలో ఉందని నేను సగర్వంగా ప్రభువునందు అతిశయిస్తే మాట నేను చెప్పగలను. నాకు తెలుసు. ఎప్పుడు వాక్యం బాగా చదవండి, పాస్టర్ గారు అవసరం లేదు మీకు. నన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఎవరో తెలుసు, నన్ను తిట్టుకునేవారు ఎవరో తెలుసు, నా వెనకాల మాట్లాడేవారు ఎవరో తెలుసు, నా గురించి 2 నాలుకలు కలిగి ఉన్నవారు ఎవరో తెలుసు, నాకు పేర్లు పెట్టేవారు ఎవరో తెలుసు, నన్ను వేలు పెట్టి చూపించి తెలుసు. బైబిల్ పట్టుకొని ప్రమాణం చేయకూడదు కాబట్టి చేయట్లేదు ప్రమాణం, తెలుసు. ఎప్పుడు ఓపెన్ అవ్వకూడదు. అలాగని వారి మీద నాకు ఏమన్నా కోపం ఉందా? మళ్ళీ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, 0.5% కూడా ఉండదు, 0.5% కూడా ఉండదు. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడైతే ప్రభువా వారు చూసావా అని చెప్పి దేవుడికి వదిలేస్తానో, దేవుడు ఏం చేస్తాడో మీరు చూద్దిరిగా. అంతేకాని ఒక వ్యక్తి మీద కుళ్ళు పెట్టేసుకొని, కుతంత్రాలు పన్నేసి, విషంతో నింపేసుకొని, నా మీద ఇష్టం లేని వ్యక్తి, నేనంటే పడని వ్యక్తిని ఏదో రకంగా తొక్కాలి, ఏదో రకంగా తిట్టాలి, వాడి నాశనం కోరాలి, ఎప్పుడు వాళ్ళ కోసమే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను. నేను వారి కోసమే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను. నిజం చెప్తున్నాను బైబిల్ పట్టుకొని. వారి మేలు ఎక్కువ కోరేది నేనే. అంతేగాని మనల్ని తిడుతున్నాడని చెప్పి మళ్ళీ తిడితే, మనల్ని విమర్శిస్తున్నారని చెప్పి మళ్ళీ విమర్శిస్తే వారికి నీకు కూడా ఒకే రకమైన తీర్పు ఉంటుందేమో. బైబిల్ జ్ఞానాన్ని నేర్పుతుందండి, ఆత్మీయతను మాత్రమే నేర్పే గ్రంథం అని అంటారు. కాదు, లోకంలో ఎలా బ్రతకాలో, జ్ఞానంగా ఎలా ఉండాలో కూడా నేర్పే ఏకైక గ్రంథం ఈ దైవిక గ్రంథం. ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎవరన్నా? నీకు చచ్చే అంత చిరాక వ్యక్తి అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆ వ్యక్తి అంటే. ఎందుకంటే నువ్వంటే అసలు ఇష్టం ఉండదు ఆ వ్యక్తికి, నిన్ను ఎప్పుడు తిట్టుకుంటా ఉంటారు. నువ్వంటే అస్సలు గిట్టదు ఆ వ్యక్తికి, అది నీకు తెలుసు. ఎప్పుడు ఓపెన్ అవ్వకు. అలాగని చెప్పి కుళ్ళంతా లోపల దాచుకోకు. ఆడు ఎలాంటోడో దేవుడు నీకు చూపించాడు కదా, ఆడు ఎలాంటోడో దేవుడు నీకు బయలుపరిచాడు కదా, వారి స్వభావం ఏంటో దేవుడు ఎప్పటికప్పుడు నీకు చూపిస్తున్నాడు కదా. అంతవరకే జాగ్రత్తగా ఉంటూ నీకు కావలసినటువంటి నీ వారికి కూడా చెప్పు. జాగ్రత్త అండి, వాళ్ళు మీరు అనుకున్నంత మంచోళ్ళు అయితే కాదండి,
మీరు అనుకున్నంత స్వభావం గొప్పదైతే కాదండి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెప్పాలి. దావీదు కుమారుడికి చెప్పాడా లేదా? వాడిని నిర్దోషిగా చెప్పండి ఎంచవద్దు. చెప్పాలి, వదిలేయాలి. నాకు తెలుసు ఎంతమంది ఇంటికి వెళ్ళి తిట్టుకున్నారో నాకు తెలుసు. పైకి మాత్రం ప్రార్థన చేయండి ఒకసారి. ఏమండి చాలా బాధగా ఉందండి. వాళ్ళ మాటలలో ఉంటే తెలుసా, అయ్యి బాబు ఆడవాళ్ళనే కదా మగవాళ్ళనే కదా, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారులే మగవాళ్ళ కంటే ఇక్కడ అలాంటి బ్యాచ్. ముసులు నవ్వేస్తే అని ఎలాంటి వాళ్ళు నాకు తెలియదేనా? ఆ మాత్రం దేవుడు కృపా జ్ఞానం ఇవ్వలేదా నాకు? నువ్వు ఎక్కడ ఎలా ఉంటావో, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటావో, నీ ఇంటి వారి దగ్గర నువ్వు ఏం మాట్లాడతావో అన్నీ నాకు తెలుసు. నేనేమన్నాను, నాకు పెద్ద విషయం ఏం కాదు రావద్దని చెప్పడం, కానీ చెప్పను అంటే నటిస్తున్నారా పాస్టర్ గారు? నటించట్లేదు. దేవుడు కొరకు సహిస్తున్నాను, భరిస్తున్నాను. దావీదు చూశాడు, తన కొడుకు కాలంలో కొట్టాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని, ఎందుకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది. నీ శత్రువు పతనం కోరాలని నేను అనట్లేదు, కానీ నువ్వు నిజంగా నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా బతకగలిగితే, నువ్వు బ్రతికుండగానే నీ శత్రువుని దేవుడు అణిచివేయడం నువ్వు చూస్తావు. లేకపోతే నీ బిడ్డల తరంలో అయినా సరే వారు అణిచివేయబడతారు. ఏదో ఒక తరంలో మాత్రం అణిచివేయబడతారు వాళ్ళు. నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ నువ్వు దేవుని మనిషివైతే, న్యాయబద్ధంగా బ్రతికే వ్యక్తివైతే, నీతిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా జీవించే వ్యక్తివైతే, అన్యాయానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా బ్రతికే పరిశుద్ధుడివైతే, గుర్తుపెట్టుకో, నిన్నన్నవాడు ఎప్పటికీ కూడా బాగుపడినట్టుగా చరిత్రలో లేదు, లేఖనాల్లో కూడా లేదు. ఏదో ఒక రోజున మాత్రం దేవుడు వారిని తప్పక కొట్టి తీరతాడు. అప్పుడు అంటావు, బతుకుంటే ఎక్కడ అంటావు, చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటే, ప్రభువా నువ్వు న్యాయవంతుడివేనయ్యా. వదలడు, ఎవరినే వదలడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరినే వదలడు. వదిలేయండి. మీరు వదిలేస్తేనే, మేము వదలమండి, మేము పట్టుకుంటామండి. ఆ కోపాలు తాపాలు అవన్నీ పట్టుకుని వేలాడి వాళ్ళు పతనం కోరాలని ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎంత ఆయన వదిలేస్తాడు. అర్థమైందా? కాబట్టి నీ నోట ఉచ్చరింపకూడని దగని ఏ మాట కూడా మాట్లాడకూడదు. బూతులు మాట్లాడేటువంటి వ్యక్తులైతే మాత్రం చెప్తున్నాను, అర్జెంటుగా బూతులు మాట్లాడడం మానేయండి. బూతులు మాట్లాడే వ్యక్తిలో దయ్యం ఉంటుంది, కానీ దేవుడు ఉండడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.